అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటికీ 2 దఫాలుగా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది. 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. అంటే అప్పుడు కూడా గొట్టిపాటి రవికుమార్ గారే ఇక్కడి నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. సో అదేవిధంగా 2019లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 151 సీట్లు సాధించినటువంటి వైఎస్ఆర్సీపీ అంతా లెక్క విజయం సాధించిన అద్దంకిలో మాత్రం అదే రవికుమార్ గారు టీడీపీ నుంచి పోటీ చేయడం జరిగింది, గెలవటం జరిగింది. తర్వాత 2024 కూడా సేమ్ టు సేమ్ మళ్ళా రిపీట్ అయింది. ఇంకా ఈసారి భారీ మెజారిటీలు సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి గొట్టిపాటి కెరియర్లో మరొక మలుపు అని చెప్పచ్చు. సో అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పూర్తిగా డిజాస్టర్ అయిందని చెప్పవచ్చు. పూర్తిగా అట్టడుగు పాతాళానికి పడిపోయింది. కానీ క్యాడర్ అయితే బయటకు నడుస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ పెద్దగా పరిస్థితి ఏం లేదు. సో ఇది అధిష్టానానికి కూడా అద్దంకి విషయానికి తలనొప్పిగానే మారింది. ఎందుకంటే ఇక్కడ బలమైనటువంటి వ్యక్తులు స్థానికులు ఉన్నారు. కరణం బలరామకృష్ణమూర్తి గారు, వారి కుమారుడు ఇద్దరు కూడా ఆ రవికుమార్ గారి మీద ఓడిపోవడం జరిగింది. ఒక రకంగా రవికుమార్ కంటే ఎక్కువ పేరు ఫేము కరణం బలరాం గారికి ఉంటుంది. ప్రకాశం జిల్లా టైగర్ అనే పేరు కూడా లేకపోలేదు, అందరికి తెలిసిన విషయం. మరి అలాంటి వ్యక్తులను ఇద్దరిని కూడా ఓడించాడు. తర్వాత అదే అద్దంకి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి బాచిన చంచుగారటయ్య గారు, ఆయన ఓడిపోయారు. బయట నుంచి పిలిపించినటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి అనుచరుడైనటువంటి పాణి హనుమిరెడ్డి గారిని తీసుకొచ్చారు, ఆయన కూడా దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అద్దంకి ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాలో కీలకంగా మారినటువంటి అద్దంకి నియోజకవర్గం. ఎందుకు చెప్తున్నానంటే అద్దంకి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈవెన్ తెలుగుదేశం సోషల్ మీడియాలో అద్దంకి నుండి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినా కూడా గెలవలేని పరిస్థితి అని టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విషయాలు అద్దంకి నుంచి జరుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టానం, వైఎస్ఆర్సీపీ అధిష్టానం కాముగా ఉంటుందా? అద్దంకి విషయానికి సంబంధించినటువంటి ఫైల్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి టేబుల్ మీద ఉన్నది వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఓసీ కాదు, ఒక బీసీ వ్యక్తికి అద్దంకి నుంచి ప్రాధాన్యతనిచ్చి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ ఈ మధ్య ఒక 10 రోజుల నుంచి నడుస్తున్నటువంటి విషయాలన్నమాట. సో ప్రస్తుతం ఉన్నటువంటి నాయకత్వాన్ని మొత్తం కూడా ఎవరు కూడా గొట్టిపాటి మీద ఢీ కొట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన జనాల్లో బాగా కలిసిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అంటే అరాకొర ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఇప్పుడు అద్దంకి నుంచి 4 సార్లు పార్టీలు వేరైనా కూడా గెలుస్తూనే ఉన్నారు. కారణం ఏంటంటే మిగతా వాళ్ళు చేయలేంది ఈయన చేస్తున్నట్టుగా అద్దంకి నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వ్యక్తులు వచ్చినా ఇక్కడ నిలబడలేని పరిస్థితి, పాత వ్యక్తులు ఉన్నా కూడా నిలబడలేని పరిస్థితి. సో అందువలన జగన్మోహన్ రెడ్డి గారు అద్దంకి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇది చాలామందికి తెలియపోవచ్చు ఈ వార్త. ఎందుకంటే దీనికి సంబంధించి ఇంటర్నల్గా కూడా అద్దంకి నుంచి ఒక సర్వే అయితే ప్రస్తుతానికి నడుస్తూ ఉంది. కొత్త వ్యక్తులు కావాలా, లేకపోతే బీసీ వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చి ఒక బీసీలో బలమైనటువంటి వ్యక్తిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. అంటే ఇది చాప కింద నీరులాగా చాలా సైలెంట్గా జరుగుతూ ఉంది. అఫిషియల్గా ఎక్కడ కూడా బయట ప్రకటించలేదు, అనఫిషియల్గా మాత్రం ఈ వార్తను చెప్పడం జరుగుతుంది. సో బీసీ వ్యక్తి ఎవరు అనేది కొంతమంది రాజకీయ మేధావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ అంశం. సో ఇప్పుడు ఆ బీసీ వ్యక్తి ఎవరు అనేది అద్దంకిలో ఇప్పుడు బాగా టాపిక్గా నడుస్తూ ఉంది. సో మొత్తం మీద వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇప్పుడు కాకపోయినా 2026లో అయినా కూడా ఖచ్చితంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎట్టాగు కేంద్రం తేల్చి చెప్పేసింది, నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం లేదు. సో ఉన్నటువంటి నియోజకవర్గాలతోనే ప్రస్తుతానికి నెక్స్ట్ కూడా కాలం గడపాల్సిన అవసరం ఉంది అనే వార్తలు కేంద్రం నుంచి వెలువడ్డాయి. సో అందువలన ఉన్నటువంటి సీట్లని జాగ్రత్తగా లీడ్ చేయాల్సిన పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఎంతైనా అవసరమైంది. సో అందువలన ఒక బీసీ నాయకత్వంతో వైఎస్ఆర్సీపీ అద్దంకిలో అడుగులు వేయడానికి పనిచేస్తూ ఉంది. సో ఇది త్వరలో మనం తెర మీద చూడాల్సినటువంటి అంశం అన్నమాట.